లేకపోతే బండి మీద. బ్రదర్ ఇంకో ప్రధానమైన ఆరోపణ ఏం చేస్తున్నారంటే టోల్ గేట్ నుంచి జరిగిన ప్రాంతానికి ఒక 12 నిమిషాల మధ్యలో జరిగింది. అంత స్పీడ్ వెళ్ళకుంటాడు, ఒక 30-40లో వెళ్ళింటాడు కాబట్టి ఆ బండి ఎగిరి పడకుండా బండి అతని మీదనే పడిందని. మాకు మెయిన్ డౌట్ ఏంటంటే అన్న, ప్రవీణ్ పగడాల గారు మేమైతే టోల్ గేట్ దగ్గర ఏదైతే రిలీజ్ చేసారో అది పక్కా ప్రవీణ్ పగడాల గారు అని మేము అనుకోం. ఎందుకంటే ఆయన రైట్ సైడ్ అప్పటికే ముందు హెడ్ లైట్ ఇరిపోయి రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకుని ఆయన వస్తున్నాడు. అప్పటికి ఒకటే హెడ్ లైట్ మీద ఆయన వస్తున్నాడు. 2 టోల్ గేట్లు క్రాస్ చేసింది, హెడ్ లైట్ తోనే క్రాస్ చేసింది. దాని తర్వాత ఏదైతే కిందకి వెళ్ళిందో దుమ్ము లేచిందని చూపించారో అక్కడ హెడ్ లైట్ పనిచేస్తుంది అన్న. అక్కడ ఏదో ఇండికేటర్ సిగ్నల్ కూడా లేదు. అదేలా చెప్పండి అన్న. మీరు అన్నారు కదా అక్కడ హెడ్ లైట్ పగిలిపోయింది, ఇక్కడ టోల్ గేట్ ఇండికేటర్ వేసిర్రు, మొత్తం ఆయన ఇండికేటర్ వేసుకుంటూనే వస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ రాగానే ఇండికేటర్ ఎట్లా అయిపోయింది, హెడ్ లైట్ ఎట్లా అప్పటికప్పుడు ఫిట్ చేసుకుంటారు? హెడ్ లైట్ ఏమైనా పక్క బండాపి కాదు అన్న, ఈ పక్క హత్యనే. ఆయన మాకు తెలిసి మేమందరం అనుకుంటుంది ఏంటంటే ఎక్కడో ఆయనను చంపేసి తీసుకొచ్చి అదే బట్టలు ఆయనకి వేసి అక్కడ పడుకోబెట్టారని మేము అనుకుంటున్నాం. అదిగా అన్న, బుల్లెట్ బండి ఎవడన్నా మీద పెట్టి అనుకుంటారు అన్న. మన జెన్యున్ అన్న, చిన్న పోరని కట్టిన చెప్తాడు, మన పిల్లోని కట్టిన చెప్తాడు ఆ బండి మోస్తాడు అని చెప్పి. మీద దుప్పటి కప్పుకున్నట్టు ఏందన్నా, చాలా దారుణంగా. పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని మభ్యపరచడానికే చూస్తున్నారు. సో పోలీసులు ఏంటంటే మాకు ఇంకా అంటే ఈ రోజు ఏదైతే ఫినరల్ ఉందో అయిపోయే లోపల మాకు పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. అదెందుకు అన్న, ఎవరైనా చనిపోతే 1 hour లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు. ఎట్లా చనిపోయాడు, యాక్సిడెంటా, సూసైడా, లేకపోతే షాక్ కొట్టి చచ్చిపోతే షాక్ కొట్టిందా, కావాలని ముట్టుకుని చచ్చిపోయాడు అని చెప్పేసి 1 hour లో ఇస్తారన్న. అట్లాంటి 3 days ఏందన్న, నేను చూడాలి, మా పైన వాళ్ళు. ఒకవేళ హత్యనే అనుకుందాం మనం, ఒకవేళ అతన్ని చంపడానికి కారణాలు వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అన్న ఫోన్ ఇయ్యనా, అందరికి ప్రూఫ్లు చూపిద్దాం అన్న. ఫోన్ ఇయ్యనా, డాగ్ స్క్వాడ్ ఏందన్న, చుట్టుముట్టు అది పెట్టలే అన్న. చూడండి అన్న, చిన్న తరణి బీజేపీ అన్న చూడండి, జెండా ఏముందన్న, బీజేపీ. మేమందరం కలిస్తే బీజేపీ గెలుస్తుందా? క్రైస్తవులు అందరం కలిస్తే బీజేపీ గెలుస్తుందా? ఇప్పుడు చెప్పండి, గెలుస్తుందా? ఈయన ఏమన్నాడన్న, ఇది చూడండి అన్న, బ్రతికన్నాలు అశాంతితో రగిలిపోయిన అతడు ఆత్మకు ఆయన శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ గారు. సరే అన్న, పెట్టిరు కదా, మీకు దమ్ముంటే ఎవరైతే పెట్టిర్రో బహిరంగ రండి, మీరు కొట్లాడదాం, మేము కొట్లాడదాం. అజయ్ అన్ననే, అది ఎవరు రారు, అజయ్ అన్న కూడా వస్తాడు, కొట్లాడదాం, చంపుకుందాం మానే. మీకు అదే కావాలి కదా, క్రైస్తవులను చంపాలి, చంపుకోవాలి, ఇదే కదా. గవర్నమెంట్ కూడా కావాల్సింది ఇదన్న. ఇప్పటిదాకా ఈ పోస్ట్ కి స్పందించలేదంటే ఏమనాలి గవర్నమెంట్? ఏమనంటే బెట్టింగ్ యాప్ వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఒకళ్ళేమో మైక్ లో మాట్లాడతారు అనమాట, 80% ఏమో హైందవులు ఉన్నారంటే, 20% ఏమో దళితులు, అంటరాని వాళ్ళు ఎవరు? అంటరాని వాళ్ళు ఎవరన్నా? ఏం మాట్లాడుతుందన్న? నెక్స్ట్ అజయ్ అని చెప్తున్నట్లు మనకు చూస్తే కనిపిస్తుంది. ఎందుకు అజయ్ ని మళ్ళీ ఆయన టార్గెట్ అంటే, ఇప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు ఎలా అయితే క్రైస్తవుల గురించి పోరాడుతున్నారో సేమ్ అజయ్ బాబు గారు కూడా అలానే పోరాడుతున్నారు. బైబిల్లో ఉన్నదే అందరికి బోధిస్తున్నాడు. అందరు ఏ డిబేట్ కి వెళ్ళినా బైబిల్ గురించే చెప్తున్నాడు. పక్క బయటకేం తీసుకొని చెప్తలే. ఎవరైతే వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడి మా గ్రంథం గొప్పదని మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ కూడా ఏం లేదన్న. హైందవులు అందరు కాదు, మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువులు అని చెప్పి ముసుకేసుకుని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చగొడుతున్నది అంతా. ఇదంతా వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు. అందరూ వచ్చిన కిందేమో యూట్యూబ్ లింక్ కిందేమో ఫోన్ పే, పేటిఎం పెడతారు. హైందవులు ఏం చేస్తారు, అరే మా కోసం ఇంత పోరాడుతున్నారు కానీ పైసలు పంపిస్తారు. వాళ్ళు విచ్చడి వీళ్ళగా ఖర్చు పెట్టుకుంటారు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే మనం హైందవులము, క్రైస్తవులను ఉండనియద్దు, ముస్లిమ్స్ వాళ్ళని ఉండనియద్దు, వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పి మొత్తం యూత్ అంతా రెచ్చగొడుతున్నారు. సేమ్ అలాగే మా పాస్టర్లు మమ్మల్ని రెచ్చగొడితే ఏంటి చెప్పండి? మమ్మల్ని రెచ్చగొడితే ఏమైపోతుంది దేశం అది చెప్పండి? మేము తిరగబడి వాళ్ళు కొట్టుకొని మేము కొట్టుకొని ఏందనేది అంతా ఎందుకనేది? ఎప్పుడు లేని విధంగా ప్రవీణ్ పగడాల మృతి తర్వాత చాలా మంది క్రైస్తవులు ఏకమైన, అంటే ఆయన యొక్క దాన్ని బట్టి ఏం చెప్తారు అన్న? ప్రవీణ్ పగడాల గారు ఎంత మంచి మనిషో అందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల గారి వాక్యం వల్ల మేము కూడా మారాం. మాకున్న డౌట్లు కూడా ఆయన పెట్టిన డిబేట్ల వల్ల వాటి మీద అందరూ క్లారిటీ అయినాయి. ఇప్పుడన్నా ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో వచ్చి వస్తున్నారు. మనోడు ఏడా సిద్దిపేట నుంచి వచ్చిండు, కరీంనగర్ సిద్దిపేట నుంచి వచ్చినాడు. మనోళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు అన్న? మెదక్ నుంచి వచ్చిండు అన్న. మేమంటే లోకల్ వాళ్ళమే కాదంటే లేదు, మెదక్ నుంచి వచ్చారు. నిన్న నైట్ అక్కడ రాజమండ్రి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు. ఎందుకు వస్తారు వీళ్ళందరూ? ఆయన మంచి కాబట్టి వస్తారు. ఆయనను చంపడం మాత్రం తప్పు. మాకు జస్టిస్ అనేది కావాలి, గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి.
ఇక్కడ గవర్నమెంట్ అయినా అక్కడ గవర్నమెంట్ అయినా మీరు మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు. మాకైతే ప్రభుత్వం ఈ విషయంలో కరెక్ట్ ఉండాలి. మర్డర్ అయితే మర్డర్ అని చెప్పాలి. దానికి వాళ్ళు ఏ శిక్ష తీసుకుంటారో ఆ శిక్ష మాకు చూపించాలి. ఇక మీదట క్రైస్తవుల మీద దాడి జరిగిందా మేమేందో చూపిస్తాం అన్న. ఒకటన్నా మేము ఒకటే నమ్ముతాం, యుద్ధము యెహోవాదే. అదొక్కటి మేము నమ్ముతాం, యుద్ధము యెహోవాదే. యెహోవా చూసుకుంటారు. ఎవరేమన్నా మమ్మల్ని క్రైస్తవులను దూషించినా యేసయ్య చూసుకుంటాడు అని చెప్పి మేము నమ్ముతాం. మేము కూడా మా బైబిల్ ఏం నేర్పించిందంటే అందరినీ ప్రేమించమని నేర్పించండి. అందరినీ ప్రేమించండి, మీ శత్రువునైనా మీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టండి అని చెప్పి మా బైబిల్లో నేర్పించింది అన్న. మా బైబిల్లో నేర్పించింది. మీ గ్రంథాలలో అయ్యే నేర్పిస్తున్నాయా? చంపండి, కత్తులు పట్టుకొని తిరగండి, దాడుల ఆడదానిలాగా వెయ్యి తీసుకొచ్చి నరకండి, ఒక్కడున్నప్పుడు కొట్టండి చెప్తున్నాం కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో రండి, అందరం కూర్చొని కంబైన్ స్టడీస్ చేసుకుందాం రూమ్ లకు పోయి. రెడీ, మేము రెడీ, రమ్మంటే రండి. ఎవరు లేడీస్ కూడా వస్తారు, జెంట్స్ కూడా వస్తారు, లేడీస్ కూడా వస్తారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ రండి. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది విశ్వాసి కంటే. నేను తెలుగు నుంచే వచ్చిన దాన్ని, కానీ ఇంత మంచి మనిషిని చంపిండంటే వాడు దమ్మున్నోడు. అయితే రేపులు చేస్తుండు కదా చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళని బట్టి చంపాలా. మంచి మనిషిని చంపిన ఆయనకి ఏం ఫరక్ పడదు, మాకేం ఫరక్ పడదు. దేవుడు చూసుకుంటాడు. దేవుని కనుగుట్టుని ముట్టిండు కదా, ఆయన చూసుకుంటాడు. బట్టలు ఉతికినట్టు ఉతికి వాడే వస్తాడు. ఎవరు తీర్పు ఇయ్యకున్నా పర్వాలే, ఏ స్టేషన్లలో జడ్జిమెంట్ రాకున్నా పర్వాలే, దేవుడు మాత్రం వాడంతా వాడు వణుకు పుట్టిస్తాడు. అబ్రహాం దగ్గరకే వాళ్ళ భార్యని రాజు కుదు తెచ్చి వదిలినట్టు వాడే నేనే అపరాధి, నేనే కొట్టిన తేకపోతే నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు నేను తెలుగు నుంచి వచ్చినా. ఏంది మతం ఏం మతమా మా అన్న? అప్పుడంతా మతాలు ఉండేనా, కులాలు ఉండేనా? అందరం కలిసి లేకుంటివా? ఏదో ఇద్దరు ముగ్గురు చేసుకుంటూ అందరిని ఉసిగొల్పుతున్నారు. ఇది ఏమి అసలు? మాకైతే ఎంత బాధ. నిన్నటి నుంచి ఏడుస్తున్నామన్నా మేము లేడీస్. ఒక అపోస్తులని మేము కోల్పోయినామన్నా. ఈ శతాబ్దం అపోస్తులనే కోల్పోయినాం మేము. ఆయన మెసేజ్లు వింటే మంచిగా వింటే అర్థమవుతుంది. ఆయన ఏమి ఎప్పుడు ఏ రోజు తప్పుగా మాట్లాడాలి. అజయ్ బాబు కానీ ఈయన కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు మాట్లాడి మీరు రెచ్చగొడితే వాళ్ళు మాట్లాడారు అంతే తప్ప వాళ్ళు సొంతంగా వచ్చి ఎవ్వరు మాట్లాడలేదు. నేను ప్రతి ఒక్క యూట్యూబ్ చూస్తాను, ప్రతి ఒక్కరు చూసాను. నేను తెలుగు నుంచి వచ్చిందాన్ని తెలుసా. బోనాల పండుగకి నేను ఆడేదాన్ని అన్న. అటువంటి దాన్ని దేవుడు రక్షించుకున్నాడు. బైబిల్ చదివిన దాన్ని బట్టి నేను మారినా. ఎవరో వచ్చి నన్ను మారుస్తే నేను మారలేదు. తెలుగు, నేను ఫుల్ తెలుగు. మా అమ్మ ఆర్సి, మా నాన్న హిందూ, నాయుడ్స్ మా నాన్న. కానీ నేను చిన్నప్పుడు 7 years లో దేవుడు వచ్చేటోడు నాకు. అప్పటి నుంచి బోనాల పండుగ అని అదని ఆడేదాన్ని. కానీ ఎవరు ఏ రోజు సుఖపడలే నేను. కానీ దేవుడు బైబిల్ చదువుట్లా నేను మారిన. ఎవరు వచ్చి నన్ను మారమంటే నేను మారలేదు. ఏం మార్పిడన్నా? ఎవరేమో అంత చూతే వాళ్ళు ఉన్నారు ఆ పబ్లిక్ అంతా. నువ్వు మారు, నా దేవుని దగ్గరికి రమ్మంటే రారు ఎవరు. ఇంత మంచి మనిషిని చంపినా ఆయన మాత్రం దేవుని దగ్గర సంతోషంగా ఉంటాడు.